చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నా కూడా రైతుల నోట్లో మట్టి కొడతారనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి గడిచినటువంటి 2 ఏళ్లలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వివిధ పంటలకు సంబంధించినటువంటి రైతాంగం అందరూ కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా పొగాకు రైతులకు సంబంధించి ఏదైతే ఒక పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఏడాదికి సగటున కనీసం అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఒక పక్కన ఆదాయం ఆర్జిస్తూ ఉంది. మరో పక్కన పంటని ఈ పొగాకుని పండించేటటువంటి రైతులకు మాత్రం న్యాయమైనటువంటి ధర పలకడం కానీ లేకపోతే కొనుగోలు విషయంలో కాస్త మనసున్నటువంటి ప్రభుత్వంగా స్పందించడం కానీ లేదు అనేటువంటిది వాస్తవం. మరి గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మార్క్ఫెడ్ ఇంటర్వ్యూన్ అయ్యి ఫర్ ద ఫస్ట్ టైం ఆవేళ చరిత్రలో మరి పొగాకు రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. మరో పక్కన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినటువంటి సందర్భంలో ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రైతులకి నష్టపరిహారాన్ని కూడా అందించినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగింది. మరి ఈవేళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేవరపల్లిలో బోర్డు దగ్గర తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే మాజీ హోంశాఖ మంత్రివర్యులు తానేటి వనిత గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున పొగాకు రైతులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ పొగాకు రైతులకి న్యాయం చేయాలి, తక్షణమే కొనుగోలుని ప్రారంభించాలి, అలాగే న్యాయమైనటువంటి ధర వాళ్ళకి వచ్చేటట్టుగా చూడాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముందే చెప్పాడు వ్యవసాయం దండగని. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చూస్తున్నాం, గతంలో చూసాం, ఇప్పుడు చూసాం, వ్యవసాయం నిజంగా దండగానే ఉంది. ఎందుకంటే ఏ పంటకి కూడా సరైన గిట్టుబాటు ధర లేక ఇటు మామిడి దగ్గర నుంచి మొక్కజొన్న దగ్గర నుంచి ఈ రోజున టొబాకో చూస్తున్నాం, అన్నింటికీ కూడా ఇబ్బంది. ఇటువంటి టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ అని చెప్పి ఎక్కడైతే ఇబ్బంది ఉందో తప్పనిసరిగా ప్రభుత్వం దాంట్లో కలగజేసుకుని రైతులకు గిట్టుబాటు ధరగా వచ్చేలా చూశారు. చంద్రబాబు నాయుడు పేరుకి ధరల స్థిరీకరణ నిధి అని అనౌన్స్ చేయడం తప్ప ₹1 కూడా ఈ రైతులకి ఎక్కడ కూడా ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా స్పెండ్ చేయడం లేదు. ఇది నిజంగా దుర్మార్గం. ఈ రకంగా ఉంటే రాబోయే రోజుల్లో రైతులకు వ్యవసాయం చేసే రైతు కూడా దొరకడం కూడా కష్టం అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతు వ్యవసాయం వదిలేయాలి అనేటువంటి కాంక్షతోటి వ్యవసాయ వ్యతిరేకి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే వ్యవసాయం దండగన్న వ్యక్తి, దండగనేది పరిపాటి పాట అయినా కూడా వ్యవసాయ వ్యతిరేకి అని అనటానికి 3 పంటలు పండే భూముల్ని రాజధానికి తీసుకున్నప్పుడు కానీ ఆయన కలలో కూడా సింగపూర్ చేస్తాను ఈ రాష్ట్రాన్ని అంటాడు, సింగపూర్ని మించి రాష్ట్రం చేస్తా అంటాడు. ఇప్పుడు మొన్న రైతులు ఏదైతే మంత్రులు పర్యటన చేసినప్పుడు నెటిజన్స్ అంతా చెప్పారు సింగపూర్లో వ్యవసాయం ఎక్కడుందాయా, వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళాడని. ఇక్కడేమో రైతులకు గిట్టుబాటు ధర లేదు, పొగాకు గిట్టుబాటు ధర లేదు, జొన్న గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయంలో ఏదైతే పండించినటువంటి పంటలో 25% మాత్రమే కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో ధాన్యం ఉంది. మామిడికాయ గిట్టుబాటు ధర లేదు, అది కోకోకు గిట్టుబాటు ధర లేదు. ఈయన 2 సంవత్సరాలు పూర్తయింది. ఏ సీజన్లో అయినా రైతు క్షేమంగా ఉన్నాడా? రైతు పండించిన పంట నష్టపోతే ఇన్సూరెన్స్ కట్టలేని దుస్థితిలో ఉంది. అంటే ఈయన సింగపూర్ అన్న మాట ఇప్పుడు అర్థమవుతుంది. వ్యవసాయం లేని రాష్ట్రంగా చేయాలని అనుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు గారు? అంటే రైతు గత సంవత్సరం ₹450 వచ్చింది పొగాకు, నాకు లాభసాటిగా ఉంటుందని పండించాడు. మెట్ట ప్రాంత రైతుల గురించి ఎప్పుడు ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చి కెనాల్స్ కానీ ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత రైతు తన రాజు అనేటువంటి భావనతో బ్రతికితే ఇవాళ ఆ రైతుని అనేక హింసలకు గురి చేయడం ద్వారా ఆత్మహత్యలకు పురుగొల్పేటట్టుగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ప్రభుత్వం చేసేటువంటి ఒక నిరంకుశమైన ఆలోచన. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన పొగాకు కొనుగోలులో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి 50 రోజులైన తెరిచి, కానీ ఇప్పటి వరకు కొన్నదంతా 1 టన్ను, కానీ సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి 1 మిలియన్ మాత్రమే పర్చేజ్ చేశారు. 50 మిలియన్ పైనగా పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఇవాళ వనితమ్మ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదలి వచ్చి నిరసన తెలిపడం, నిరసన కాదు డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే పొగాకు కొనుగోలు చేయాలి, గిట్టుబాటు ధర కనీస మద్దతు ధరని ప్రకటించినటువంటి మద్దతు ధరని చెల్లించాలి. 260కి అమ్ముతుంటే రైతు కష్టం నీకు కళ్ళకు కనపట్టలేదా? రైతు బాధలు నీకు కళ్ళకు కనపట్టలేదా? 360 రూపాయలు అమ్మాల్సినటువంటి పొగాకు ఇవాళ 260కి అమ్ముకుంటున్నాడు రైతు దయనీయ స్థితిలో అనేటువంటి విషయం మీకు కళ్ళకు కనపట్లేదు. ఇది ప్రభుత్వ వైఫల్యం,
ఘోరంగా ఈ ప్రభుత్వం రైతుల్ని మోసగిస్తుంది. పొగాకు రైతు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతుంది. ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు వనిత గారి ఆధ్వర్యంలో రైతులకు న్యాయం జరగాలన్నటువంటి సంకల్పంతోనే రైతు పక్షాన ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రైతే రాజు అనేటువంటి అభిప్రాయం తీసుకొచ్చారు. ఈరోజు పరిస్థితి అంటే రైతు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి రైతును ఆదుకోవాలనేటువంటి అభిప్రాయంతోనే, రైతు పక్షాన్ని నిలబడాలనేటువంటి అభిప్రాయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా రైతు పక్షాన్ని నిలబడి రైతుకు మద్దతు ధర రావాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి కృషి చేస్తుందండి. నిజంగా కూడా ఈరోజు ఈ రెండు జిల్లాల్లో, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇది చూస్తే ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా, కుటుంబాలంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు. ప్రతి రైతుకి కూడా ఈరోజు పండించిన పంటకి వారికి కనీస మద్దతు ధర రావాలని కోరుకుంటూ ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా మరి క్షుణ్ణంగా అర్థం చేసుకుని మరి ధర స్థిరీకరణ స్కీమ్ పెట్టి ఎక్కడన్నా రేటు తగ్గితే వెంటనే ఆ రేటు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి వారికి కనీస మద్దతు ధర వచ్చేటట్టు చూసి రైతును ఆదుకుంటం జరిగేది. మరి ఈరోజు ప్రభుత్వం కనీసం స్పందన కూడా లేదంటే నిజంగా ఆశ్చర్యపోతున్నాం. మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే స్పందించి కనీస మద్దతు ధర ఈరోజు పొగాకుకే కాదు అనేక పంటలకు కూడా వెంటనే ఇప్పించాలని కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో సుమారు 12,500 మంది పొగాకు రైతులు 30,000 హెక్టార్ల పొగాకు సేద్యం చేస్తున్నారు. కనీసం మద్దతు లేక వెలువెల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రెండే డిమాండ్లు మావి: వేగవంతం పొగాకు కొనుగోలుని వేగవంతం చేయాలి, కొనుగోలుని. రెండోది మద్దతు ధర ఇవ్వాలి వర్జీనియం పొగాకుకి. ఈ రెండు ప్రధాన డిమాండ్లతో ఈవేళ ఈ ఉద్యమం చేపట్టాం. ప్రజల నుంచి, రైతుల నుంచి మంచి మద్దతు వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకుని పొగాకు కొనుగోలుని వేగవంతం చేసి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎప్పుడు చంద్రబాబు గారు వచ్చినా కూడా రైతుల కంట కన్నీరే తప్ప ఎప్పుడూ కూడా రైతు సుఖంగా లేడనేది అందరికీ తెలిసిన విషయం. ఈవేళ ఈ పరిస్థితుల్లో మార్కెట్ స్ట్రాటజీస్ అనేవి లేవు, వాళ్ళ దగ్గర తెలియదు, అవసరం లేదు కూడాను. ఎందుకంటే రైతులు కదా, రైతులంటే చంద్రబాబు నాయుడు గారికి అసహ్యమైన పరిస్థితి. ఎందుకంటే వారికి రైతుల దగ్గర నుంచి ఏమీ రాదు, బెనిఫిట్ రాదు. వారు ట్యాక్సుల రూపంలో తీసుకుంటారు. కానీ ఇవాళ పొగాకు విషయంలో చూసుకుంటే ఇంకా 50 మిలియన్లు కొనాలని అంటున్నారు. అవసరం లేదంత కూడా యాక్చువల్గా చెప్పాలంటే. ఒక్క మార్కెట్లో కొద్దిగా ఉన్న గ్యాప్ని తీసుకుంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు టమాటో మార్కెట్లో పడిపోతుంటే రూపాయికి ₹10 పడిపోతుంటే ఆ మార్కెట్ స్ట్రాటజీని బట్టి అక్కడ 10 టన్నులు కొన్నారు. కొన్న తర్వాత వెంటనే అవన్నీ కూడా ఫస్ట్ గ్రేడ్ ₹5, ₹6కి వెళ్ళిపోయింది. అదే స్ట్రాటజీని ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. ఇవాళ వాళ్ళ అందరూ తలుచుకుంటే ఈ మార్కెట్ స్ట్రాటజీని తెలుసుకుంటే ఈజీగా ఈ యొక్క ఇష్యూని చాలా ఈజీగా టార్గెట్ చేసి చేయొచ్చు. కానీ వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ లేదు. మన వ్యవసాయ శాఖ మంత్రి గారే మేము కొనలేము, మొక్కజొన్న మేము కొనలేమని చెప్తున్నారు. అంటే చేతులు ఎత్తేసారు మొత్తం అన్నీ కూడా చూస్తేనే. అలాంటి పరిస్థితుల్లో ఈ పొగాకు రైతుల పరిస్థితి చూస్తే క్రాప్ కాస్ట్ ఎక్కువ, ₹3 లక్షల ఒక ఎకరానికి అవుతుంటే ఈవేళ ₹220-260 అంటే కొంటుంటే కేజీకి ఏ రకంగా అవుతుంది? దాదాపు ఒక్కొక్క పంటకి ₹1,00,000, ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 నష్టపోతే రైతు ఏమవుతాడు? ఈ పరిస్థితుల్లో ఒకటి చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంటర్వ్యూ కాకపోతే మా రాజా కానీ మా అధ్యక్షులు వేణు కానీ చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఉద్యమ రూపంలోకి వెళ్తుంది. ఇది ఖచ్చితంగా ఇది చాలా గందరగోళం జరుగుతుంది. జరగకముందే ప్రభుత్వాన్ని ఇంటర్వ్యూ అయ్యి మద్దతు ధరించి బేళ్లు కొనిపించాలి. 55 రోజులైంది, ఇంకా లేట్ అయితే ఏమవుద్దంటే ఈ పాడైపోతాయి పంట కూడా. దయచేసి వాళ్ళని కోరుతున్నది ఏంటంటే మీరు ఇప్పటికైనా రండి, రైతుల యొక్క బాధలు తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మరి మా గోపాలపురం నియోజకవర్గంలో ఈ అప్లాండ్లోనే రైతులు ఎక్కువగా పొగాకుని పండిస్తారు. అలాంటి పొగాకు మీద ఆధారపడేటువంటి ఈ రైతులకి ఈరోజు ఎంత కష్టం అంటే, మరి గతంలో చూసుకున్నటువంటి ఎంతో ఎక్కువగా రేటు ధరకి పలికిన పొగాకుని ఈరోజు చాలా తక్కువ ధరతో పలికిస్తున్నారు. మరి ఎప్పుడు కూడా ఇవాళేం కొత్త కాదు. ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా గతంలో కూడా 10 సంవత్సరాల నాడు చూసుకుంటే ఇదే పొగాకు రైతులు ఇదే అప్లాండ్లో మరి క్రాప్ హాలిడే కూడా ప్రకటించడం జరిగింది.
మరి ఇదే తరుణంలో ఇలానే కంటిన్యూ అవుతే రైతుకి తగిన గిట్టుబాటు ధర కనుక రాకపోతే ఇదే రైతులు మరి రానున్న రోజుల్లో క్రాప్ హాలిడే కూడా ప్రకటించే దిశగా కూడా వెళ్తారు. కాబట్టి మరి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం మాది ఎంతో మంచి ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటూనే ఉంటుంది. అంతా గ్రాఫిక్స్లో చూపిస్తున్నారే తప్ప ఈ చంద్రబాబు అంతా కూడా విజనరీ ఉన్న లీడర్ కాదు, అంతా పాయిజన్ లాంటి లీడరు. మరి ఈ పాయిజన్ లాంటి లీడర్ మరి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు కూడా అందరూ కూడా మరి కళ్ళు తెరుచుకోండి. ఇప్పటికైనా రైతుల్ని గుర్తించింది ఎవరు, రైతుల్ని పెద్దపేట వేసింది ఏ ప్రభుత్వం, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది, ఎలా చేస్తుంది అనేది గుర్తించి మరి రైతులు తప్పకుండా కూడా ఈ పొగాకు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. అలాగే త్వరగా వేగవంతంగా ఈ పొగాకును కొనుగోలు చేయాలని చెప్పేసి ఇక్కడున్న వేలం కేంద్రంలో ఉన్న బయర్లకు కూడా మేము తెలియజేసుకుంటూ మీరు ఈ సీఎం గారి దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా ఇది తీసుకెళ్లాలని మేము మా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మరి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఇక్కడ రైతులు నియోజకవర్గం వ్యాప్తంగా ఇక్కడ మెట్ట ప్రాంతంలో ఒక పొగాకు మీదే ఆధారపడి బతుకుతారు రైతులు. ఇక్కడ ఇంత చైతన్యం ఉన్న ఈ గ్రామంలో ఈ దేవరపల్లి బోట్లో ఖచ్చితంగా రైతులు చాలా బాధతో ఉన్నారు. 290 రూపాయలు గత ప్రభుత్వంలో మరి 400 నుంచి 600 కొనేవారు. ఈరోజు 290 రూపాయలు గిట్టుబాటు ధర లేక మరి చాలా లాస్ పోతున్నారు. రైతులను ఆదుకోవాలి. రైతు ప్రభుత్వం అని చెప్పుకునేవారు, ఇది మన మంచి ప్రభుత్వం అని చెప్పి పాంప్లెట్ పంచుతున్నారు. ఇది మన మంచి ప్రభుత్వం అని ఏ రైతుతో చెప్పిస్తారో ఒకసారి చెప్పించండి. ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి మీరు రైతుల్ని, ఈ మొక్కజొన్న రైతుల్ని, అలాగే రైతులు ధాన్యం పండించి ఎలా తోలితే మరి కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ డబ్బులు కొట్టక రైతులు చాలా ఇబ్బందులు పడుతూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టి ఇలా రైతులు మోసం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే ఒక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సభకు తెలియజేస్తూ రైతులకి వెంటనే గిట్టుబాటు ధర కల్పించి మంచి జరిగే విధంగా ముఖ్యమంత్రి కృషి చేయాలి. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా నేను ప్రశ్నిస్తానన్నాడు, దీని మీద ప్రశ్నించండి, రైతుల మీద ప్రశ్నించి రైతులను ఆదుకోమని, రైతులకు వెంటనే పొగాకు కొనుగోలు చేయమని చెప్పి మెట్ట ప్రాంతంలో చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.